నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం పాత బస్టాండ్ నూతన కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందని, త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకున్నట్లు పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే అంజుబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాత బస్టాండ్ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి శరవేగంగా చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా 1962లో ఏర్పాటు చేసిన పాత బస్టాండ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త బస్టాండ్ నుండి ప్రారంభమయ్యే దూర ప్రాంతాల బస్సులన్నీ కూడా పాత బస్టాండ్కు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో దాతలు సిహెచ్ రాంభద్రరాజు 30 లక్షలు ఖర్చు చేసి నూతన బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు, దాతలు, అధికారులు సహాయ సహకారాలతో భీమవరం పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్న రామభద్రరాజు అభినందనీయులని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ను జూన్ 28 నాటికి పూర్తి చేయటకు లక్ష్యంగా పెట్టుకుని పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరం పట్టణం. ఈ పట్టణానికి మౌలిక సదుపాయాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు 1962లో నిర్మించిన పాత బస్టాండ్ని పునరుద్ధరించి వచ్చే ప్రతి బస్సు ఇక్కడ ఆగే విధంగా ఏర్పాటు చేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతలు సహకరించారు. గౌరవ జేసీ గారు, డిపో మేనేజర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీరంతా వచ్చి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం. దీనివలన సుమారుగా 5,000 మంది ప్యాసింజరు అటు ఇటు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి బస్సు కూడా కొత్త బస్ స్టాండ్లో బయలుదేరిన ప్రతి బస్సు కూడా ఈ స్టాండ్లోకి వచ్చి ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్తుంది. అంచేత కొత్త బస్ స్టాండ్లోకి వెళ్ళవలసిన ఆవశ్యకత అంతా ఉండదు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, దీనికోసం అత్యంత వేగవంతంగా పనిచేయటానికి దాతలు సహకరించారు. ఆ దాతల సహకారంతో వేగంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో భారత పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు మీడియాతో మాట్లాడుతూ యావత్ ప్రపంచం ఈ ఘటనను తీవ్రంగా ఖండించిందని, పర్యాటకులను అమానుషంగా అతి కిరాతకంగా ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. దేశంలో ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడాన్ని ఇతర దేశాలు చూస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం దేశంలో మత సామరస్యాన్ని, జాతీయవాదాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలని, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్రసాద్ రాజు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించండి. పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించాలి. పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించాలి. పాకిస్తాన్ ముష్కరుల దాడిని పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించండి. పాకిస్తాన్. నిన్న సాయంత్రం పెహల్గాంలో ఉగ్రవాదులు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులందరినీ అతి దారుణంగా, అమానుషంగా కాల్చడం జరిగింది. దీని దేశ యావత్తు, అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున, పశ్చిమ గోదావరి జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో మరి ఎంతోమంది కలిసి అందరూ సమైక్యంగా జీవిస్తూ ఉన్నాం. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని
మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నాయి ఇతర దేశాలు. దాంట్లో భాగస్వామ్యంగా మరి నిన్న పహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకుల్ని అతి దారుణంగా కాల్చటం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఆ కుటుంబాలకి వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా మరి కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి మోకల్ని అదుపు చేయాలని, మత సామరస్యాన్ని పెంపొందించాలని, జాతీయ భావాన్ని పెంపొందించాలని మేమందరం కూడా కోరుకుంటూ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఒక శాంతి భావాన్ని నెలకొల్పడం కోసం అమరులైనటువంటి వారికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియపరుస్తూ ఉగ్రవాదులకి సరైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, భవిష్యత్తులో ఇలాంటి మారణకాండలు జరగకుండా చూడాలని వైఎస్ఆర్ పార్టీ పరంగా మేము అందరం కోరుకుంటూ ఉన్నాం. మరి అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియపరుచుకుంటూ ఎవరైతే మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని హృదయపూర్వకంగా కోరుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జువ్వలపాలెం రోడ్లో గల అదుర్స్ రెస్టారెంట్లో జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా ఆహార భద్రతా అధికారి ఆహారం మరియు ఆహార పదార్థాల రా మెటీరియల్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో చికెన్ నాణ్యతా ప్రమాదాలకు విరుద్ధంగా వినియోగించడం జరుగుతుందని గమనించి దానిని పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. మరియు రెస్టారెంట్లలో వినియోగించే నూనెను పలుసార్లు మరిగించి వినియోగించిన ఎడల అది నిరుపయోగంగా అవుతుందని టీపీసీ మీటర్ ద్వారా నిర్ధారించి హోటల్ యజమానులను హెచ్చరించడం జరిగింది. ఆ నూనెను ఒక క్యాన్లో నిల్వ ఉంచి ఏజెన్సీ వారికి అప్పచెప్పవలసిందిగా సూచించారు. ఆహార భద్రతా నియమాలకు ఎవరైనా విరుద్ధంగా వ్యవహరించో వారి యొక్క లైసెన్స్ను క్యాన్సిల్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా అధికారి హెచ్చరించారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష రాష్ట్ర స్పెషల్ ఒలింపిక్ భారత్ కమిటీ ఆధ్వర్యంలో హీల్ ప్యారడైజ్ పాఠశాల నూజివీడ్ నందు జరిగిన రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్స్ భారత్ 2025 పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భవిత పాఠశాల విద్యార్థులు 8 మంది రన్నింగ్ 100 మీటర్లు 200 మీటర్లలో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి వీరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, ఐఈడి కోఆర్డినేటర్ సిహెచ్ఎస్వి సుబ్రహ్మణ్యం, ఐఈడిఎస్ ఉపాధ్యాయులు సాయి స్వరూప, సాగర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. అత్తిలిలోని ఎంఎం పాఠశాలలో 100% 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల వారు తెలిపారు. 533 మార్కులతో 2వ స్థానం పాఠశాల విద్యార్థి పొందినట్లు తెలిపారు. 41 మంది 500కు పైగా మార్కులు సాధించారని, 15 మంది 400కు పైగా మార్కులు పొందారని తెలిపారు. అత్తిలి మండలంలోని దంతుపల్లి గ్రామంలో గల మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద చండీ హోమం, అభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చలివిడి, పానకాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ కడలి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ గుత్తల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో మంతెన భాస్కర్ రాజు ఆధ్వర్యంలో దాతల సహకారంతో చలివేంద్రం నిర్వహిస్తున్నారు. గత 10 రోజుల నుండి దీన్ని నిర్వహిస్తున్నామని, వేసవి కాలం 2 నెలలు కూడా చలివేంద్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. రీసర్వేలో సర్వే నెంబర్లు పెరిగినట్లు అత్తిలి తహసీల్దార్ దశకవంశీ తెలిపారు. రీసర్వే వల్ల అత్తిల్లో 5,326 ఎకరాలకు 1,300 సర్వే నెంబర్లు ఉంటే ఇప్పుడు 7,823 సర్వే నెంబర్లు కేటాయించినట్లు తెలిపారు. దీనివల్ల రైతులు సులభంగా క్రయ విక్రయాలకు, అప్పు తీసుకోవడానికి కూడా వెసులుబాటుగా ఉంటుంది అన్నారు. సర్వే నోటీసులో ఎవరికైనా ఎక్కువ వచ్చినట్లు గుర్తిస్తే తక్కువ వచ్చిన వారికి కలిపేలా చేయాలి అన్నారు.
నిష్ణాతులైన సిబ్బంది సర్వే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడాలంటే కావాల్సింది ఆహారం. అది మనం పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ తినే ఆహారం వరిని పండించి ఆ రైతులు శ్రేయస్సుతో ఉండి అన్నం పండిస్తేనే అన్నమే జ్ఞానం, అన్నమే ఆరోగ్యం, అన్నమే ధనం. అదే ఫుడ్ లేకపోతే మనం ఏమీ చేయలేము. వారి గురించి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదరు రైతుల గురించి రీసర్వే ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ఏపీ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా చాలా నిష్ణాతంగా ఉన్న మన సర్వేలని, విలేజ్ సర్వేలని అందరూ బీటెక్లు, ఎంటెక్లు చదువుకుని అయినా సరే వాళ్ళంత కాలేజీలో మంచిగా చదువుకున్న మీ పొలంకి వచ్చి ఆ గట్లన్నీ కొలిచి మీరు చూపెట్టిన బురదలో దిగి అద్భుతంగా చేశారు. ముందు ఆ సర్వేనికి ఒకసారి చెప్పకపోతే చేయొచ్చు. ఇది రెండో భాగం ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారు మనకి ఇచ్చిన ఆదేశాల మేరకు అత్తిల్లో ఉన్న 5,326 ఎకరాలు ఉంది మనకి. దాంట్లో ఇదివరకు మనకి 1,300 సర్వే నెంబర్లు ఉంటే ఇప్పుడు 7,823 కింద మారింది ఎల్పిఎంస్. ఎందుకంటే ఇదివరకు ఒకటే సర్వే నెంబర్లో నేను ఉంటా, 1 by 1 మీరు ఉంటా, ఒకటే సర్వే నెంబర్ 10 మంది ఉంటారు. దానివల్ల కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఏ రైతుకి ఏ గట్ల మధ్య ఏముందో చూస్తే ఒకటే నెంబర్ వస్తుంది. సపోజ్ 10 ఎకరాలు మీరు 10 గట్ల మధ్య ఉంటే ఒక ఎల్పిఎం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సబ్ డివిజన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సబ్ డివిజన్ వారికి ఇమ్మన్నారు. ఎందుకంటే ఇదివరకు 10 ఎకరాలకు ఒకటి ఇచ్చేస్తే ఏదైనా అమ్ముకోవాలన్నా లేకపోతే తాకట్టు పెట్టుకోవాలన్నా సొసైటీలోకి వెళ్ళాలన్నా మీకు ఇబ్బంది అయ్యేది. సో ఇప్పుడు మీకున్న దాంట్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉంది, దాంట్లో ఎన్ని సబ్ డివిజన్లు ఉంటే ఆయన ఎల్పిఎంలు ఇచ్చాను. ఇప్పుడు పత్రికా ముఖం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 7,825 మీరు సచివాలయానికి వచ్చి నోటీస్ తీసుకోండి. నోటీస్ తీసుకుని దాంట్లో కరెక్ట్గా ఉంటే ఏం చెప్పక్కర్లేదు, కరెక్ట్గా లేకపోతే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. దీనికి గౌరవ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. అప్పీల్స్ని కూడా త్వరితగతిన క్లియర్ చేయాలి. దీని మీద గురుతర బాధ్యత ఉంది. ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. మన అదృష్టం కొద్దీ ప్రకృతి సహకరించి 60 బస్తాలు, 70 బస్తాలు, 50 నుంచి 70 బస్తాలు కూడా కొన్ని చోట్ల పండుతుంది. మనం లాస్ట్ టైం కూడా గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మనం సంచులకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా ప్రతిరోజు మేము ఫోన్ చేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ఎప్పటికప్పుడు మనం సహకరించినందు వల్ల లాస్ట్ టైం ప్రాబ్లం లేకుండా చేసాం. ఈసారి ఎక్కువ పండడం వల్ల లాస్ట్ టైం 30-40 పడితే 70 వస్తే డబుల్ క్రాప్ వస్తుంది. మన 9 లక్షల సంచులు అంటే ఇప్పుడు కనీసం 15-16 లక్షల సంచులు కావాలి. దాంట్లో ఆల్రెడీ 5 లక్షల సంచులు రైతుల గురించి మనం ప్రొక్యూర్ చేసాము. అందరూ రైతు సేవా కేంద్రాల ద్వారానే మన ప్యాడీ అమ్మాలి. శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అత్తిలి గ్రామంలోని ట్రీ కటింగ్స్ నిమిత్తం సుబ్రహ్మణ్య స్వామి గుడి ఏరియా, గోగులంపేట, గాంధీనగర్ 2వ వార్డు, రామన్నపేట, పిప్పర రోడ్డు, బ్యాంకు వీధి, తెనుకులవారి కళ్ళెం, పడవల రేవు, మసీద్ ఏరియా, బస్టాండ్ ఏరియా, మంచిలి రోడ్, లక్ష్మీనగరం, చిన్నపేట, మట్టపత్తి గరువు ఏరియా నందు కరెంటు సరఫరా నిలుపుదల చేస్తున్నారు. గ్రామ ప్రజలకు కలిగే అసౌకర్యానికి సహకరించాలని లైన్మెన్ జామి శ్రీనివాస్ కోరారు. డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రాజ్పోత రమణ ప్రసాద్, దుర్గాంబిక పెళ్లి రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మజ్జిగ వితరణ చేశారు. అత్తిలి గ్రామంలో డాక్టర్ ఉమర్ అలీషా వారి ఆధ్వర్యంలో, వారి అత్తిలి శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, సభ్యులు అందరూ కలిసి ఈరోజు మన అత్తిలి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సహజంగా మనం వేసవకాలంలో చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు, కానీ అక్కడ జనాలకు వాటర్ ఇస్తారు. కానీ ప్రత్యేకంగా మజ్జిగతో సాధనాలు ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ కూడా
వినియోగించుకుంది. మన ఆదేశ సేవా ఫౌండేషన్ వారు మొక్కలు నాటడం అలాగే బోర్డు సాంఘిక కార్యక్రమాలు చేస్తారని తెలిసింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ప్రజలందరూ వారి యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఉండి నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో రాబోయే 2 ఏళ్లలో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎన్ఆర్పి అగ్రహారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముక్కు వెంకట సత్యనారాయణ ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం రాత్రి ముఖ్య అతిథిగా రఘురామకృష్ణంరాజు విచ్చేసి మాట్లాడారు. రాబోయే విద్యా సంవత్సరంలో SSA నిధులతో 8 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్, మరో 15 పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తన సంకల్పానికి మద్దతుగా పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొచ్చి ఇప్పటికే పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయం అన్నారు. ఎమ్మెల్సీలు గోపీమూర్తి, గాది శ్రీనివాసులు నాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు రణస్థల కనకదుర్గ, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, సర్వశిక్ష ఏసీపీ శ్యామ్ సుందర్, PRTU రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, STU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ రఘురామకృష్ణరాజు గారిని సాదరంగా రోడ్డు మీద ఆహ్వానిస్తున్నాం. సార్ పుష్పగుచ్చంతో వారిని సాదరంగా స్వాగతిస్తూ వారి ఈరోజే పదవి విరమణ చేస్తున్న ముక్కు సత్యనారాయణ గారికి పదవి విరమణ అంటే ఉపాధ్యాయులు ఎవరికైనా కూడా ఆ రోజు ఏదో రోజు రావాలి. ఎక్కువగా తల్లిదండ్రుల తర్వాత మరి విద్యార్థులకి చాలా ఎక్కువ అనుబంధం ఉండేది ఆ స్కూల్ మాస్టర్ తోటే చాలా ఎక్కువ అనుబంధం ఉంటుంది. సత్యనారాయణ గారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నోసార్లు కలిసాం. ఇంకా ఏమన్నా పనులు చేయాలా చెప్పండి అని చాలాసార్లు అడగటం జరిగింది. ఈ పాఠశాలలు బాగు చేయటం అనేది ఇక్కడ, తర్వాత పాలకోడేరు, తర్వాత ఉండి, ఇలా అన్ని స్కూల్స్లో ప్రారంభించడం జరిగింది. ఏది తలపెట్టినా కూడా ఎక్కడికక్కడ ఆ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ సంకల్పం కిక్ స్టార్ట్ నేను చేస్తే ఎంత కావాలంటే అంత అక్షయ పాత్రలాగా మరి ప్రజలు అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చాలా అద్భుతంగా ఉండి పాఠశాల కానీ, ఆకివీడు, పాలకోడేరు, ఇది అదేం లేదు, అన్ని చోట్ల చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ అని కూడా ఉన్నారు ఇక్కడ జిల్లా అధికారి గారు. రేపు స్టార్ట్ అవబోయే అకాడమిక్ ఇయర్కి ఒక 8 పంచాయతీరాజ్ జడ్పీ స్కూళ్ళకి ఆ కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా పరిషత్ సహకారంతో 15 జిల్లా పరిషత్ పాఠశాలలకి సైన్స్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా చేయడం జరుగుతుంది. కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ప్రతి భారతీయుడు ఖండించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాగరాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి పెదవంతెన సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య అని, 24 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగ్రవాదుల అరాచకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉండి, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, అల్లాడి బాలాజీ, గాదం నానాజీ, ఉండి టౌన్ అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేష్, ఎర్ర రవి, కుచ్చు శివకృష్ణ, మోపిదేవి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనకు విహారయాత్రకు వెళ్ళిన మన భారతీయుల్ని సుమారు 28 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అది ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం శాంతి సందేశాలకు మంచి పేరు మన భారతదేశం. మరి అటువంటి దేశంలో మరి ఇటువంటి ఉగ్రదాడులు జరగడం చాలా దారుణమైన పరిస్థితి. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పటికే ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని తరిమికొట్టి ఈ భారతదేశంలో పూర్తిగా ప్రజలు స్వతంత్రంగా మసురుకునే విధంగా ఎన్నో స్వేచ్ఛంగా ప్రజలు తిరిగే విధంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఉగ్రదాడులు జరుగుతున్నాయంటే చాలా విచారించదగ్గ విషయం ఇది. భారతీయుల మీద ఉగ్రదాడిని మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖండించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా మరి ఈ యొక్క ఉగ్రదాడిలో మరణించిన వారికి మొత్తం జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ కేంద్రాల్లో ఈరోజు మార్నింగ్ మరి జెండా ఆవిష్కరణ ఆపు వేసి ఈరోజు సాయంకాలం పూట కొవ్వొత్తుల రాత్రి సైతం 2 గ్రామాల్లో 1,62,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రామానాయుడు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి పాలకొల్లు మండలం సంగంచెరువు గ్రామంలో 36,50,00,000తో శ్మశాన వేటిక దగ్గరలోని గోరింటాడ ఛానల్పై గ్రావెల్ రహదారి నిర్మాణ పనులు, 10 లక్షలతో అగత్తిపాలెం రోడ్లో సీసీ రహదారి నిర్మాణ పనులు, 12,70,000తో రైల్వే కోట్ దగ్గరలోని మొగల్తూర్ డ్రైన్పై మురుగు కాలువ బ్రిడ్జ్ వద్ద గ్రావెల్ రహదారి, 29,95,000తో మొగల్తూరు డ్రైన్పై అబ్బేల్ రాజు గారి చెరువు వద్ద ఇన్లెట్ నిర్మాణ పనులు, 44 లక్షలతో గుండాల బ్రాంచ్ ఛానల్పై పంటకాలువ వద్ద గ్రావెల్ రోడ్ నిర్మాణ పనులు, మొత్తం 1,62,00,000తో 6 పనులకు కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో రామానాయుడుకు ఘన స్వాగతం లభించింది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల రైతులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆరు పనులకు 1,62,00,000 రూపాయలు అక్షరాల ఈరోజు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 6 పనులే కాదు, ఈ రకంగా దగ్గర 100 రోడ్లకు, గ్రావెల్ రోడ్లకు ఈవేళ ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు తీసుకొచ్చాం. మీ అందరికీ తెలుసు, మొన్న ఈస్ట్ గోదావరి డిఆర్సీ మీటింగు, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో ఇన్స్పెక్షన్ చేసుకుని మళ్ళీ విజయనగరం జిల్లా వెళ్ళి, మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వెళ్ళి, మళ్ళీ అటు నుంచి ఏదైతే మరి అనకాపల్లి, కాకినాడ జిల్లా ఇవన్నీ కూడా ఏదైతే మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నింటినీ కూడా పర్యవేక్షించుకుని మరి రాత్రి సమయాన్ని కూడా వచ్చి ఈ యొక్క రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగింది అని అంటే, మళ్ళీ రేపు ఉదయం కూడా మళ్ళీ ఇంకొక 8 రోడ్లకు మళ్ళీ శంకుస్థాపన ఉంది. అంటే మనము ఏ రోజు విరామం తీసుకున్నా కూడా మళ్ళీ సమయం సరిపోదు శంకుస్థాపనకు అనేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఇవాళ పాలకొల్లు నియోజకవర్గాన్ని ఏ రీతిలో అభివృద్ధి చేస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని ఏదైతే పాలకొల్లు ప్రజలు ఆ రోజు 14లో కానీ 19లో కానీ అదేవిధంగా 24లో కానీ ఏదైతే నన్ను గెలిపించి ఆశీర్వదించారో ఆ పాలకొల్లు ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండవది, ఒక రైతు బిడ్డగా, ఒక రైతు పక్షపాతిగా, ఇదే గ్రామం నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఆ రైతాంగానికి సేవ చేయాలనేటువంటి తలంపుతో ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా సెక్రటేరియట్లో కూడా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి నేనే పోయి ఎక్కడ ఏ దానికి సంబంధించి మరి 3 కోట్లైనా 5 కోట్లు ఎక్కడైతే సేవింగ్స్ ఉంటాయో
అదేవిధంగా ఎక్కడైతే ఎస్టిమేషన్స్ ఎక్కువ ఉండి మళ్ళీ అవి మిగులుతాయో ఇవన్నీ కూడా నేను కూడా సొంతంగా వెరిఫికేషన్ చేసుకుని ఎక్కడ ఏ సేవింగ్ అమౌంట్ ఇరిగేషన్లో వచ్చినా మళ్ళీ దాన్ని ఈవేళ మన నియోజకవర్గంలో రైతాంగానికి సేవ చేసేటువంటి విధంగా వినియోగించడం మీదే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇరగవరం మండలం గవర్లపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు నూజహాన్ బేగం మాట్లాడుతూ గ్రామస్తులు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలని, ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యత కలిగిన విద్యను అందిస్తుందని చెప్పారు. పీసీ కమిటీ చైర్మన్ అడారి సతీష్ కుమార్, ఉపాధ్యాయుడు పతంజలి, తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వెలగదూరు గ్రామానికి చెందిన కవల విద్యార్థులు గున్నేపల్లి తనుశ్రీ, గున్నేపల్లి తన్వికలు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ మేరకు స్వగ్రామం వెలగదూరులో పంచాయతీ వద్ద గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ కవల చిన్నారులను ఘనంగా సన్మానించారు. ఈ విద్యార్థులు ఉండ్రాజవరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివారు. ఇంటర్ ఫలితాల్లో సిఈసి గ్రూపులో గున్నేపల్లి తన్విక 1000 మార్కులకు గాను 815 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గున్నేపల్లి తనుశ్రీ సిఈసి విభాగంలో 1000 మార్కులకు గాను 789 మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని పొందింది. ప్రభుత్వ కళాశాలలో చదివి ఉత్తమ మార్కులతో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన ఈ కవల చిన్నారులను తెలుగుదేశం పార్టీ నాయకులు ముదునూరి రవీంద్రరాజు, పాతూరి నరేంద్రబాబు, దాసరి వెంకన్న, దొడ్డా సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు అభినందించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.